సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు తెల్లవారుజామునే స్వామివారికి జరిగే తొలి అభిషేకంతో ఈ ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన మేళ్లచెరువు జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున 4 గంటలకు రాష్ట్ర మంత్రి నల్లమడ ఉత్తమకుమార్ రెడ్డి మరియు పద్మావతి రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఈ ఏడాది జాతర నిర్వహణ మరియు ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ₹1 నిధులను మంజూరు చేయడం విశేషం. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు, నిరంతర త్రాగునీటి సరఫరా మరియు అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. నమస్కారం. ఓం నమః శివాయ. శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం మేళ్లచెరువు గ్రామం మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా రేపు ఆదివారం 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగు కార్యక్రమం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అభిషేక ప్రారంభం గౌరవ మంత్రివర్యులు ఉత్తమకుమార్ రెడ్డి గారు దంపతులు రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అభిషేకం స్టార్ట్ చేసి ప్రారంభిస్తారు. 15వ తారీఖు నాడు స్వామివారికి అభిషేకం, లింగోద్భవ అభిషేకం ఉంటుంది. 16వ తారీఖు నుంచి అన్ని కార్యక్రమాలు మన ఒంగోలు గిత్తలు వాటి ప్రదర్శన అన్నీ ఉంటాయి. నెక్స్ట్ 17వ తారీఖు పెద్ద రథోత్సవం ఉంటుంది. అయితే ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా గౌరవ మంత్రి వారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ₹1 నిధులు మన దేవాలయం మంజూరు చేసినారు. దీంట్లో భాగంగా 30 లక్షలు అన్నప్రసాదానికి 30 లక్షలు కేటాయించారు. మరియు 15 లక్షలు రాజగోపురానికి మన పెండింగ్ ఉన్న రాజగోపురానికి 15 లక్షలు కేటాయించారు. మరి 23 లక్షలు ఆర్చ్ గేట్ మన ఈ ఊరు ఎంట్రన్స్లో ఆర్చ్ గేట్కి 23 లక్షలు కొత్తగా ప్రయత్నాలు చేశారు. అది కూడా పార్టిసిపేట్ జరుగుతాయి. మరి 1.5 lakhs ఎల్ఈడి స్క్రీన్స్ శాంక్షన్ చేశారు. 3 లక్షలు లైవ్ టీవీ వీడియోస్ చేశారు. 3 లక్షలు ఏమో దేవాలయ డెకరేషన్, పూల డెకరేషన్కు స్వామివారికి మొత్తం కార్యక్రమం చేశారు. ఈ యొక్క కార్యక్రమం అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్స్ కానీ భక్తులకు పెండాల్స్ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినాయి. ఈ యొక్క ఫండ్స్ మొత్తం గౌరవ కలెక్టర్ గారి నుంచి మొత్తం మన ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇక మన లాస్ట్ వీక్ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల డిపార్ట్మెంట్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మన మీటింగ్ ఏర్పాటు జరిగింది. అన్ని శాఖల వారి సహకారంతో, పోలీస్ మరియు రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని ఏర్పాటు చేస్తున్నాం. మహాశివరాత్రి జాతర ఈ నెల రేపు నుండి 19వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ, భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవాలయంలో క్యూ లైన్స్ కానివ్వండి, స్వామివారికి ఎలాంటి దర్శించుకోవడానికి భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలంకరణ కూడా ఈసారి ప్రత్యేకంగా స్వామివారి అలంకరణ, దేవాలయ అలంకరణ చేయడం జరిగింది. ఈసారి ముఖ్యంగా స్వామివారి అభిషేకం చేసేందుకు వాయులింగాన్ని ప్రతిష్ఠించి భక్తులకు స్వస్థాలతో వాయులింగాన్ని అభిషేకం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో బాత్రూమ్లు, మంచినీటి సౌకర్యం, తర్వాత క్యూ లైన్లు, తర్వాత పారిశుద్ధ్యం తదితర అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. భక్తులకి ప్రసాదాలు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రసాదాలు దేవాలయం వద్ద చేయించి ఎలాంటి వ్యతిరేకత లేకుండా మన కళ్యాణ మండపంలో చేయించి భక్తులకి ప్రసాదాన్ని కూడా అందించడం జరుగుతుంది. మిగతా ఏర్పాట్లన్నింటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవం వద్ద కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.